నమస్కారం. ఎన్ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ పరాభవ నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు సంస్కృతిలో ప్రతి ఉగాది ఒక కొత్త ఆశకు, సరికొత్త కాలచక్రానికి ప్రారంభం. హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం 60 సంవత్సరాల కాలచక్రంలో ఒక్కో ఏడాదికి ఒక్కో ప్రత్యేక నామకరణం ఉంటుంది. ఈ క్రమంలో 2026 మార్చి 19న మనం జరుపుకోబోయే ఉగాదికి పరాభవ నామ సంవత్సరం అని పేరు. సాధారణంగా పరాభవం అంటే అవమానం లేదా ఓటమి అనే అర్థం స్ఫురించడంతో చాలా మందిలో కొంత ఆందోళన నెలకొంటుంది. అయితే ఆధ్యాత్మిక మరియు శాస్త్ర కోణంలో ఈ పేరు వెనుక ఉన్న లోతైన అంతరార్థం భిన్నంగా ఉంటుంది. గత ఏడాది విశ్వావసు సంవత్సరాన్ని పూర్తి చేసుకుని మనం 60 ఏళ్ల వరుసలో 40వదైన పరాభవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. సంస్కృత ధాతువుల ప్రకారం పరిశీలిస్తే భవ అంటే పుట్టుక లేదా సంపద అని అర్థం. అంటే మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని మరియు గతంలోని లోపాలను పరాజయం పాలు చేసి కొత్త జ్ఞానాన్ని, ఉన్నతమైన జీవన స్థితిని పొందడమే ఈ ఏడాది అసలు ఉద్దేశం. మనలోని దుర్గుణాలను జయించి సుగుణాలను పెంపొందించుకోవడానికి ఇది ఒక చక్కని సమయమని పండితులు వివరిస్తున్నారు. ఉగాది పచ్చడిని ఒక్కో చోట ఒక్కో విధంగా తయారు చేస్తుంటారు. కానీ ఎక్కడి వాళ్ళైనా సరే అందులో తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే 6 రుచులను తప్పకుండా ఉండేలా చూస్తారు. ఈ పచ్చడి కోసం చెరకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం, జీలకర్ర, మిరపకాయ వంటివి వాడుతుంటారు. ఇన్ని కలిపి చేసిన ఉగాది పచ్చడిని ఒక మహా ఔషధమని అంటారు పెద్దలు. ఈ ఉగాది పచ్చడిని ఈ పండగ నుంచి శ్రీరామనవమి వరకు లేదా చైత్ర పౌర్ణమి వరకు ప్రతిరోజు ఉంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, ఆ సంవత్సరమంతా రోగాలేవి దరిచేరవనే నమ్మకం కూడా ఉంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఉగాది పచ్చడిని నింబకుసుమ భక్షణం, అశోక కలికా ప్రాసనం అంటారు. ఋతువులలో వచ్చే మార్పుల వల్ల వచ్చే రోగాల నుంచి రక్షణగా ఈ పచ్చడిని ఔషధంగా తీసుకోవడం పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తోంది. పచ్చడిలో ఉండే వేప పువ్వు కడుపులో ఉన్న నులిపురుగులను చంపేస్తుంది. వేపగాలి ఆటలమ్మ, అమ్మోరు వంటి అంటురోగాలను దగ్గరికి రానివ్వకుండా కాపాడుతుంది. మామిడి యాంటీవైరల్ లక్షణాలు కలిగి ఉంది. మిరియాలు దగ్గు, జలుబు, పైత్యాలను అదుపులో ఉంచుతాయి. బెల్లం రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చింతపండు మలబద్ధకాన్ని, నీరసాన్ని తగ్గిస్తుంది. ఉప్పు ఎండాకాలంలో వచ్చే హైడ్రేషన్ని తగ్గిస్తుంది. సంవత్సరం అంతా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సమానంగా తీసుకోవాలనే సందేశాన్ని కూడా ఉగాది పచ్చడిస్తోంది. బెల్లం, తీపి అనేది సంతోషానికి, ఉప్పు జీవితంలో ఉత్సాహానికి, వేప పువ్వు చేదు, బాధ తాలూకు అనుభవాలకు, చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు, పచ్చి మామిడి మొక్కల పులుపు కొత్త సవాళ్లకు, కారం సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులకు సంకేతం అని చెప్తారు పెద్దలు. ఇక ఉగాది రోజున అత్యంత ప్రధానమైన ఘట్టం పంచాంగ శ్రవణం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు కలిసిన పంచాంగాన్ని వినడం వల్ల శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎక్కడి వరకు ఉంది, ఇలాంటి వివరాలతో జ్యోతిష పండితులు అందించే విశ్లేషణను ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉంటారు. దీంతో పాటు కవి సమ్మేళనాలు, పంచాంగకర్తలకు సన్మానాలు చేయడం మన సంప్రదాయం. కాలచక్రంలో మరో ఏడాది గడిచిపోయింది. కొత్త ఆశలతో, కొత్త ఆశయాలతో ఈ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం. క్రోధన నామ సంవత్సరం మీ అందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.